ఈరోజు సూపర్ హెల్దీ, హై ప్రోటీన్, హై ఫైబర్, మంచి న్యూట్రియంట్స్ ఉండే దోశ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం 1 కప్పు కీన్వాని అయితే తీసుకున్నాను. కీన్వాకి న్యాచురల్గానే ఒక బిటర్ టేస్ట్ అయితే ఉంటుంది. అందుకని దీన్ని మంచిగా వాష్ చేసుకోవాలి. అప్పుడే ఆ బిటర్నెస్ అనేది పోతుంది అనమాట. కడిగి పెట్టుకున్న కీన్వాలోకి 1/2 కప్పు ఎర్రపప్పు, 1/2 కప్పు పెసర్లు, 1/2 కప్పు ఉలవలు, 1 స్పూన్ మెంతులు వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కడిగేసుకొని నీళ్లు పోసేసుకొని 4-5 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పప్పులన్నింటినీ మిక్సీ జార్లోకి వేసేసుకొని 3-4 ఎండుమిరపకాయలు, 1-2 స్పూన్ల జీలకర్ర వేసేసుకొని మెత్తటి దోశ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ని 2-3 గంటల కన్నా ఎక్కువసేపు ఫర్మెంటేషన్కి అయితే పెట్టొద్దు అనమాట. కావాలనుకుంటే మీరు ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు కూడా దోశలు అయితే వేసేసుకోవచ్చు. ఈ దోశలు టేస్ట్లోనే కాదు, హెల్త్కి కూడా సూపరు. మంచి ప్రోటీన్, ఫైబర్తో పాటు మంచి న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి అన్నట్టు. పొద్దున పూట పిల్లలు ఒక్క దోశ తిన్నా చాలన్నమాట. చాలా మంచిది. ఖచ్చితంగా మీ పిల్లలకు ట్రై చేయండి. దాక్షికి ఇది ఫేవరెట్ దోశ.